వెల్కమ్ టు సిసి బులెటిన్. నేను భవానీ. ముందుగా హెడ్లైన్స్. నాదెండ్ల మండలం ఇర్లపాడులో ఘనంగా పునీత జోజప్ప దేవాలయం వార్షికోత్సవం. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన వేలాది మంది భక్తులు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి నిధులు సమకూర్చిన వారికి అభినందన సభ. పలువురిని సన్మానించిన నిర్వాహకులు. సిఆర్ కాలనీ పార్కులో మొక్కలు నాటిన వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా పార్కుల అభివృద్ధికి నడుం బిగించామన్న పట్టణ వాసులు. చిలకలూరుపేట మండలంలోని పలు గ్రామాల్లో పోలీసుల తనిఖీలు. 2 రోజుల కాల వ్యవధిలో 11 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్. భారీ ఎత్తున నగదు స్వాధీనం. నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామంలోని పునీత జోజప్ప దేవాలయం 60వ వార్షికోత్సవం వేడుకలు ఆర్పిఎం సంఘ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల గ్రామ సర్పంచ్గా ఎన్నికైన మంగు రమాదేవి ఏడుకొండల దంపతులను సంఘ సభ్యులు ఘనంగా సత్కరించారు. పునీత జోజప్ప ఆశీస్సులతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని సర్పంచ్ మంగు రమాదేవి ఏడుకొండల దంపతులు తెలిపారు. ఇర్లపాడు గ్రామంలోని పునీత జోజప్ప దేవాలయం 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మంగు ఏడుకొండలు మాట్లాడుతూ ఆ దేవుని దయ గ్రామంలోని ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఆర్పిఎం సంఘ సభ్యులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఏడుకొండలు రమాదేవి దంపతులకు అభినందనలు తెలిపారు. అనంతరం వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డి జొజ్జిబాబు, సంగీతరావు, డానియల్, సిహెచ్ జోజిబాబు, ఆర్పిఎం సంఘ సభ్యులు, ప్రభు విశ్వాసులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాదెండ్ల మండలం కనపరు గ్రామ పంచాయతీలోని మైనంపాడు మల్లాయపాలెం గ్రామంలో 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ద్వారా వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారు. పోషకాహార లోపం కారణంగా చిన్నపిల్లలకు సైతం కంటి చూపులో సమస్యలు వస్తున్నాయని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కంటి వెలుగు అనే పథకాన్ని ప్రవేశపెట్టి రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేయిస్తున్నారని కనపరు గ్రామ సర్పంచ్ పెరుమల్లపల్లి వెంకటేశ్వర్లు తెలిపారు. నాదెండ్ల మండలం కనపరు గ్రామ పంచాయతీలోని మైనంపాడు మల్లాయపాలెం గ్రామాల్లో 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కె మురళీకృష్ణ మాట్లాడుతూ వైఎస్ఆర్ కంటి వెలుగు పథకంలో భాగంగా మొదటి విడతలో పాఠశాలలో చదివే విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా ప్రస్తుతం 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దృష్టిలోపం ఉన్న వారికి, కంటి సమస్యలు ఉన్న వారికి శుక్లాలు తీయించి కళ్ళజోళ్లు అందిస్తున్నట్లు వెల్లడించారు. 2 గ్రామాల్లో మొత్తం 170 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ షేక్ మహబూబీ, షేక్ జానీ బాషా, పోపూరి సాగర్, నాతని వెంకటేశ్వర్లు, జజ్జర్ల సోమరాజు, పలువురు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కనపర్రు పంచాయతీలోని కనపర్రు, మల్లాయపాలెం ఈ యొక్క అన్ని గ్రామాల్లో 60 సంవత్సరాలు దాటినటువంటి అవ్వాతాతలందరికీ సుమారుగా 175 మందికి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క 175 మందిలో 9 మందికి శుక్లాలు ఉన్నట్లుగా గుర్తించాము. వీళ్లకు నసరాపేట ఏరియా హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లోను, మరికొందరికి శంకర ఆసుపత్రి కాకానిలో కానీ వాళ్ళకి కంటి ఆపరేషన్ చేసి కంటిలో అద్దం వేసే కార్యక్రమాన్ని త్వరలో చేపడతామని పత్రికా ముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ యొక్క వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రోగ్రాంలో నిర్వహించడానికి కనపరు గ్రామంలో, చుట్టుపక్కల మైనంపాడు మల్లాయపాలెం గ్రామంలో నిర్వహించేందుకు మాకు సహాయ సహకారాలు అందించినటువంటి ఈ వెంకటేశ్వర్లు గారికి, సర్పంచ్ గారికి, ఆశా వర్కర్లకు, ఏఎన్ఎం గారికి, మిగతా వాళ్ళందరికీ కూడా అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరానికి విరాళాలు సేకరించిన రామ సేవకులకు చిలకలూరుపేట పట్టణంలోని నర్సరావుపేట రోడ్లో ఉన్న
విజ్ఞాన్ విహార్ పాఠశాలలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సత్కరించారు. అయోధ్యలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న రామ మందిరానికి ఇంటింటికి తిరిగి 25 లక్షల రూపాయల విరాళాలు సేకరించిన రామ సేవకుల కృషి అభినందనీయమని పలువురు పట్టణ ప్రముఖులు పేర్కొన్నారు. అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరానికి విరాళాలు సేకరించిన రామ సేవకులను పట్టణంలోని విజ్ఞాన్ విహార్ పాఠశాలలో ఘనంగా సత్కరించారు. ముందుగా సీతారాముల విగ్రహాల వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రామ మందిరం నిర్మాణానికి స్వచ్ఛందంగా తరలివచ్చి ఆర్థిక సహాయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రామ మందిరానికి తమ వంతు సహాయం అందించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, తోట బ్రహ్మస్వాములు, నిడమానూరి సాంబశివరావు, వెల్లంపల్లి శ్రీరాములు, చేబ్రోలు శ్రీనివాసరావు, సుబ్బారావు, భాస్కరరావు, గుడిపల్లి నాగభూషణం, గోగుల నాగేశ్వరరావు, పోలయ్య తదితరులు పాల్గొన్నారు. అప్పుడు మనకి శృంగేరి పీఠాధిపతి ఇప్పటి అంటే ఇప్పుడు విధుశేఖర్ గారు, వీరి గురువు గారు భారతీ తీర్థులు, వారి గురువు గారు ఉన్నారు, అభినవ విద్యా తీర్థులని. ఆయన ఇందిరాగాంధీ గారితో ఇంటర్వ్యూ ఇస్తే ఆయన చెప్పాడు దానికి పరిష్కారం. ఆ పరిష్కారం కనుక మీరింటే ఆశ్చర్యపోతారు. ఏందిరా అంటే ఆ పరిష్కారం, మీరు మీ కంట్రీలో ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి రామాయణాన్ని మీరు పాఠ్యాంశంలో అంశంగా పెట్టండి. రామాయణ కథని మీ పాఠ్యాంశాల్లో అంటే మీరు చదువుకునేటువంటి ఆ విద్యా బోధనలో దీన్ని ఒక అంశంగా పెట్టండి, ఇదే మీకు సరైనటువంటి పరిష్కారం అని చెప్తే సరే అని చెప్పని దాని ప్రకారంగా వాళ్ళు చేస్తే వితిన్ 10-12 ఇయర్స్లో వాళ్ళు మొత్తం అందరూ కూడా ఆ సమస్య నుంచి బయటపడ్డారట. మనమేమన్నా మనకున్నటువంటి ఆ పాత పెద్ద బాల శిక్షానండి, రామాయణ, భారత, భాగవత ఇతిహాసాలని మన పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ ఉన్నాయన్నీ తొలగించుకొని మనం ఏమైనా భ్రష్టు పడుతూ ఉన్నాం. అంటే వాళ్ళ యొక్క గొప్పతనాల్ని, వాళ్ళ యొక్క ఆ విలువల్ని అవన్నీ మనకి తెలియక, చెప్పేవాళ్ళు లేక, ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళకే చాలామందికి రామాయణంలో ఉన్నటువంటి పాత్రలు కానీ వాటి వెనక ఉన్నటువంటి ఆంతర్యాలు కానీ తెలియదంటే తప్ప. దేనికైనా ఎక్కడైనా మన పెద్దవాళ్ళు ఆదేశాలు ఇచ్చినప్పుడు ఇన్ని పనులుండా మీరందరూ వచ్చి చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. వ్యతిరేకంగా ఉండొచ్చు. ఫస్ట్ మన దేశంలో, మన రాష్ట్రంలో ఈ రాజకీయాలు నాయకులు వచ్చి మన హిందూ మతాన్ని నాశనం చేస్తున్నారు అనేది నా భావన. తోట బ్రహ్మస్వాములు, మాది పురుషోత్తపట్నం. నా భావన ఏంటంటే ధర్మము రక్షతి రక్షత. ధర్మాన్ని మనం రక్షించుకుంటే మన పిల్లలకి, మన భవిష్యత్ తరాలకు కూడా ఆ ధర్మం అండగా ఉంటుంది. అందువల్ల మనకు ఉన్నంతకాలం ఆ ధర్మానికి మనం అండగా ఉండాలనేది నా భావన. నాకు 1982 నుంచి కూడా ఈ సంఘ కార్యక్రమాల్లో పరిచయం. ఆ రోజున్న రాసమల్ రాధా గారు, అలానే కందుల వెంకటేశ్వర గారు, ఎల్వి హనుమంతరావు గారు, బెల్లాపెంటయ్య గారు, వారందరూ కూడా ఈ రామశిలాన్యాస్ కార్యక్రమం మొదలుపెట్టి పురుషోత్తపట్నంలో కూడా మంచి కార్యక్రమం చేయడం జరిగింది ఆ రోజున. అప్పటి నుంచి కూడా నేను ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీలో యాక్టివ్గా ఉన్నా, వీరు కానీ పిలుపునిస్తే హిందూ కార్యక్రమాల్లో, హిందూ ధార్మిక కార్యక్రమాలు ఎవరు ఉండాలన్నా కూడా నేను ఆ పార్టీతో సంబంధం లేకుండా, ఆ పార్టీ వాళ్ళు నన్ను ఏమనుకున్నా నేను పట్టించుకోను. నేను ఏ పార్టీలో ఉన్నా, దాదాపుగా అన్ని పార్టీలో ఉన్నాను. కానీ హిందూ మతాన్ని మాత్రం నేను ఎక్కడ వదిలిపెట్టలేదు. హిందూ మతం ఎక్కడుంటే, కార్యక్రమం ఎక్కడుంటే కూడా అక్కడికి నేను వెళ్ళి పనిచేసే దేవుడు ఆ భాగ్యం నాకు ఇచ్చాడు. అట్లానే ఈ అయోధ్య రథయాత్ర, అయోధ్య ధర్మం తీర్థయాత్ర ఈ కార్యక్రమం చెప్పిన రోజున ఇదే ప్రాంగణంలో మీటింగ్ జరిగింది. ఆ రోజు కందా భాస్కర్ గారు కూడా వచ్చారు. వారు ఏమన్నారంటే చాలా సులభంగా పోదాము, మనకున్న ప్రాంతం దగ్గరలో డబ్బులు వసూలు చేద్దామని చెప్పారు. కాదండి, ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రతి గడపకి తీసుకెళ్ళాలి. ప్రతి గడపకి మన హిందూ మతాన్ని మనం ఎట్లా వృద్ధి చేసుకోవాలో ఇది ఒక అవకాశం. దీన్ని మనం ఒక ప్లానింగ్ చేసుకుందామంటే భాస్కర్ గారు ఏమన్నారంటే, ఇది మాకు సంబంధం లేదండి, మాకు ఫండ్ కావాలంతే. మీరేం చేస్తారు, ఫండ్ కావాలి, మీరు ఎట్లా చేసుకున్నా ఈ డబ్బుల్లో మాత్రం మీరు ఉపయోగించుకొని మీరు కార్యక్రమం చేయండి అని చెప్పారు. కానీ మాకు ఎట్లా ఉందంటే ఆ రోజున నా భావన అయితే ప్రతి ఇంటికి పోవాలి,
ప్రతి గడపకు పోవాలి. ప్రతి గడపకు పోవాలంటే మన మనుషులుగా పోతే కాదు, రాముల వారిని తీసుకెళ్ళాలి, రాముల వారిని ఊరేగింపుగా తీసుకెళ్ళాలి. రాముల వారు మన ఇంటికి దేవుడు వస్తున్నాడు అని వీళ్ళు మనం చూపించాలనే దాంట్లో వీరితో మాట్లాడితే మన రాములు గారు కానీ వాళ్ళు ఎక్స్పెండిచర్ అవుతుంది కదండి, ఎట్లా అండి ఇది కష్టం కదంటే సరే తలా కొద్దిగా వేసుకుందాం అనుకున్నాం. దానికి ఏమంటే అప్పుడు విగ్రహాలు ఆ రోజున మన చిలకలూరిపేట గుంటూరు జిల్లాలో మొత్తం ఆ విగ్రహాలు ఊరేగినాయి. అదే విగ్రహాలు మనం ఊరేగిద్దామని మన శ్యామ్మోహన్ రావు గారితో ఉంటే మన స్కూల్లో ఉండేయని తప్పనిసరిగా ఆ కార్యక్రమం చేద్దామన్నారు. దీనికి ఫస్ట్ రాంగోడసరావు గారు ఏమన్నారంటే ప్రతిరోజు ఒక ట్రాక్టరు బ్యాండ్ మేళం దానికి 5,000 10,000 ఖర్చు అయితే నేను ఒక రోజు ఖర్చు భరాయిస్తానని ముందు రాంగోడసరావు గారు చెప్పారు. మీ మామగారు రాంగోడసరావు గారు చెప్పారు. ఆ తర్వాత దీన్ని నేను ప్లాన్ చేసుకున్నా, ఇలా అట్లా కాదు, ఈ ట్రాక్టరు ఒక చేత స్పాన్సర్ చేపిస్తే బాగుంటుంది, చాలా ఖర్చు కలిసి వచ్చిందని నా మేనల్లుడు ఆ వట్టెం శ్రీనివాసరావు దగ్గరికి పోయి ట్రాక్టర్ను స్పాన్సర్ చేయాలంటే ఆయన ₹1 కూడా ఆశించకుండా ఏమండి శ్యామోహన్ రావు గారు ఆయన ముందుకు వచ్చాడు. వెళ్ళ కుటుంబానికి అన్నదండలుగా ఉండాలని కోరుకుంటున్నాను. అట్లానే ప్రతి కార్యక్రమంలో కూడా అట్లానే ఆ యొక్క రథాన్ని వాళ్ళ సుందరీకరణగా చేశారు ఆ డ్రాయింగ్ మాస్టర్ గారు. ఆ డ్రాయింగ్లో నిర్మించేటువంటి రామ మందిరానికి మన చిలకలూరిపేటలో కూడా శ్రీరాముడి రథయాత్ర జరిగింది. దానిలో మరి చిలకలూరిపేటలో కానీ మన గ్రామాల్లో కానీ రాముడి మీద ఉన్నటువంటి భక్తితో మరి విరాళాలని మనం సేకరించడం జరిగింది. ఆ భక్తులు విరాళాలను ఇవ్వటం కూడా జరిగింది. ఎంత ఇచ్చామనేది కాదు, అసలు వాళ్ళ హృదయం నుంచి నేను రామ మందిరానికి నేను ఎంతో కొంత ఇవ్వాలన్నటువంటి ఒక మంచి హృదయంతో ఇచ్చినందుకు వాళ్ళందరినీ కూడా మనం హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేయాలి. మరి ఆ రథయాత్రలో నాకు ఎక్కువ సమయం కేటాయించడానికి కుదరలేదు కాబట్టి నాకున్నటువంటి సమయాన్ని కూడా నేను కొంత ఉపయోగించి ఆ రథయాత్రలో నేను కూడా పాల్గొనడం జరిగింది. అది నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మన శ్రీరాముడి మందిరం నిర్మించుకునేటువంటి కార్యక్రమంలో ఉడతాభక్తిగా నేను కూడా ఎంతో కొంత ఆ రథయాత్రలో పాల్గొనాలంటే ఒక నాకు తృప్తినిచ్చింది. ఆయన ఫోన్ చేసి ట్రాక్టర్ కూడా కావాలన్నాడు. దేనికి మామయ్య గారు అంటే అయోధ్య రాముల వారికి మీ బండి కావాలన్నారు. నేను మా బండి అయోధ్య పోయినట్టుగా ఫీల్ అయ్యాను సార్. అయోధ్య రాముల వారి బండి మా విగ్రహాలు మా బండి తిరుగుతున్నాయంటే నేను చాలా గర్వపడ్డాను. ఇంత నమ్మకార్యం రాముల వారిని పంపించాడు మామయ్య, నేను సంతోషం పంపిస్తాను, ఇంక వేరే ఆలోచన లేదు మామయ్య, ఎన్నో రోజులు తిప్పుకొని చెప్పి పంపించాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నా మిత్రులు భగవద్గీత చారిటబుల్ ట్రస్ట్ సభ్యులను కలిసి ఒక్కొక్క కాలనీకి వెళ్ళడం జరుగుతుంది. కరెక్ట్గా 4 ఆదివారాల నుంచి. ఫస్ట్ ఆదివారం పురుషోత్తపట్నం టౌన్లో వీరముష్టి కాలనీ అని ఒకటి ఉందంట, నాకు తెలియదు. సరే అక్కడికి వెళ్ళాం. ఏదో కొద్దిగా ఆవుపాలతో తయారు చేసిన రాగి జావా, ఒక ₹500 బిస్కెట్ ప్యాకెట్లు తీసుకుని వెళ్ళాం. వెళ్ళంగానే పిల్లలు పెద్దలు అందరూ వచ్చారు. వారికి అవి పంచి మీ పేరేంటండి అని అడిగాం. వాళ్ళ పేర్లు చెప్పారు. మీది ఏ కులం అని అడిగాం. మాది వీరముష్టి కులము అన్నారు. మీ దగ్గరికి మతం మారమని ఎవరన్నా వచ్చారా అని అడిగాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది వచ్చారయ్యా, కులానికి మేము వీరముష్టులం, గుణానికి కాదు అని చెప్పారు. కులానికి మాత్రమే మేము వీరముష్టులం, గుణానికి వీరముష్టులం కాదు. మాకు సమయాన్ని కేటాయించి పని చేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు చేస్తున్నాం. ఈరోజు రామ మందిర నిర్మాణానికి మనం అందరం పనిచేస్తున్నామంటే నిజానికి ఈ బంధాలు ఇప్పుడైతే కావు. నాకు తెలిసి ఆనాడు వానరు సేనల్లో మనం కూడా జన్మించుంటాము. మళ్ళీ ఈరోజు రామ మందిర నిర్మాణానికి అదే జనం పనిచేస్తున్నారేమో అనిపిస్తుంది. నిజంగా అందరికీ అవకాశం ఉంది, కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఇందులో పనిచేస్తూ ఉన్నారు. అది చాలా గొప్ప విషయం. అది పూర్వజన్మలో రాముల వారితో ఉన్న సంబంధాలు ఉన్నవారు మాత్రమే ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యారేమో అనిపిస్తుంది నాకు.
చాలా సందర్భాలు అనిపించింది. మేము తిరుగుతూ ఉన్నాం, కార్యక్రమంలో నడుంగట్టు పని చేస్తూ ఉన్నాం. ఈ పని చేస్తూ 4 రోజులు 5 రోజులు తిరిగిన తర్వాత అయోధ్య వెళ్ళడం జరిగింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతుంది కదా, చూద్దామని. అక్కడ ఎంతో బందోబస్తు, ఎంతో ప్రొడక్షన్, ఎవ్వరికి ఏ రకం ఇబ్బంది కలగకుండా వచ్చిన లక్షల మంది వస్తున్నారు, లక్షల మంది వెళ్తూ ఉన్నారు. ఎక్కడ ఈసివెత్తు ఇబ్బంది కలగకుండా కూడా గవర్నమెంట్ వారు అంత బందోబస్తు తీసుకున్నారు. ఇదంతా కూడా ఏంటంటే భగవంతుడు మన పట్ల మంచిగా చూడాలి, ఆయన ఆరాధించే వారికి ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో భగవంతుడు మనకి అవకాశాలు ఇస్తేనే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అక్కడ అంతమంది లక్షల మంది వస్తూ పోతున్నా కూడా దాన్ని శిథిలం చేయడానికి ఎన్నో శక్తులు పనిచేస్తున్నా కూడా ఎవ్వరి పాచికలు పారకుండా రామబాణ ఒకటి భారతదేశం చుట్టూ తిరుగుతూ ఉంది. చిలకలూరుపేట పట్టణంలోని రిజిస్టర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విశాలాంధ్ర బుక్ హౌస్ సంచార వాహనం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. సిపిఐ ఏరియా కార్యదర్శి సిఆర్ మోహన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సంచార పుస్తక ప్రదర్శనను సాహితీవేత్త విడుదల సాంబశివరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పుస్తక పఠనం అలవాటు తగ్గిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో సంచార వాహనం ద్వారా పుస్తకాన్ని పాఠకులకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనమని సాహితీవేత్త విడుదల సాంబశివరావు పేర్కొన్నారు. పట్టణంలోని రిజిస్టర్ కార్యాలయం వద్ద విశాలాంధ్ర బుక్ హౌస్ సంచార వాహనాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. పుస్తకాలు చదవడం ద్వారా ఎంతో జ్ఞానం సంపాదించుకోవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవడం ఒక అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. యువత సెల్ ఫోన్స్ వినియోగం తగ్గించి పుస్తకాలపై దృష్టి సారించాలని కోరారు. అలాగే ఈ అవకాశాన్ని సాహితీ ప్రియులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు దార్లా బుజ్జిబాబు, గురులింగం, సిపిఐ నాయకులు సుబ్బాయమ్మ, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత స్థితిలో రచయితలు పుస్తకాలు ప్రచురించడం చాలా కష్టమైన విషయం. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు ప్రత్యేకించి శ్రమకొచ్చి మంచి పుస్తకాలు, విలువైనటువంటి పుస్తకాలు, పాఠకులు చదవదగినటువంటి వాటిని ప్రచురిస్తున్నారు. ఈ పాఠకులు పుస్తకాలు చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఇటువంటి ప్రచురణ సంస్థలు నిలవాలంటే వాళ్ళు ప్రచురించిన పుస్తకాలు చదవాలి, మన విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ప్రత్యేకించి విశాలాంధ్ర పబ్లికేషన్స్ వారికి అభినందనలు తెలియజేస్తాం. సాహిత్య సరస్వతి సేవ చేస్తున్న విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈనాడు మనిషి పుస్తకానికి దూరంగా జరిగాడు. మీడియా మాయలో పడి సెల్ ఫోన్లో ఆడుకుంటూ అక్షరాన్ని మర్చిపోయిన పరిస్థితి వాళ్ళని నెలకొని ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విజ్ఞానదాయకమైనటువంటి పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, తెలుగు భాషకి, తెలుగు సాహిత్యానికి వన్నె తీసుకురావాలని, తద్వారా తెలుగు భాషని, దాని యొక్క ఔన్నత్యాన్ని కాపాడాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ, విషయంలో గురిజాడ గారు, వీరేశలింగం ఇలాంటి మహానుభావుల పుస్తకాలన్నీ కూడా తీసుకొచ్చింది విశాలాంధ్ర. ఎందుకంటే అభ్యుదయ సాహిత్యంగా, సంస్కరణ సాహిత్యంగా ఉన్న వాటన్నిటిని కూడా తీసుకొచ్చి ఈ యొక్క తెలుగు జాతిలో ఉన్న అనేక దురలవాట్లన్నింటినీ మాన్పించడం కోసం చాలా కృషి చేసింది. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని వాకాస్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని సిఆర్ కాలనీలో ఉన్న మున్సిపల్ పార్కులో వాకాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.
భావితరాలకు మనమిచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది ఆరోగ్యవంతమైన వాతావరణమే అని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. పట్టణంలోని సిఆర్ కాలనీలో ఉన్న మున్సిపల్ పార్కులో మొక్కలు నాటే కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టారు. ముందుగా పార్కులో వాకింగ్ చేసుకునేందుకు వీలుగా ట్రాక్ను ఏర్పాటు చేసి పార్క్ అభివృద్ధికి కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సభ్యులు మాట్లాడుతూ పుర ప్రజలు పట్టణంలోని అన్ని పార్కుల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. ముఖ్యంగా విద్యార్థులు చిన్నతనం నుండే కనీసం ఏడాదికి ఒక మొక్కనైనా నాటి సంరక్షించడం వారి బాధ్యతగా గుర్తెరగాలని అన్నారు. నేటి తరం వారు మొక్కలు నాటి వారిని పెంచి సంరక్షిస్తే భావితరాల వారిని అవి రక్షిస్తాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వెరీ గుడ్. మనందరికీ ఏర్పడిందంటే ఈ కమిటీ అభివృద్ధి చెందటంతో పాటు పార్కు అభివృద్ధి చెందేలాగా అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాం. ఇవాళ మనం ఏం పెట్టినా ఇవన్నీ ఆంక్షలు కాదు, పార్కు అభివృద్ధి కొరకే. పార్కు అభివృద్ధి చెందితే ఇక్కడ ఓన్లీ సిఆర్ కాలనీ కాదు, చిలకలూరు చిలకలూరుపేట మండలంలోని కావూరు గ్రామంలో గత కొద్ది రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట స్థావరాలపై రూరల్ ఎస్ఐ భాస్కర్ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 11 మందిని అరెస్టు చేసి 17,990 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ ఆదేశాల మేరకు చిలకలూరుపేట మండలం వ్యాప్తంగా జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలపై దాడులు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ భాస్కర్ తెలిపారు. మండలంలోని కావూరు గ్రామంలో దాడులు నిర్వహించిన పోలీసులు పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్టు చేసి 17,990 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు వృత్తిరీత్యా విధులు నిర్వర్తించుకొని ఖాళీ సమయంలో నివాసంలోనే ఉండి కుటుంబ సభ్యులతో గడపాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పేకాట, గుట్కా విక్రయాలు, అక్రమ మద్యం విక్రయించేందుకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మోటార్ మెకానిక్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు నూతన కార్యవర్గం కృషి చేయాలని మిత్రా మోటార్ సైకిల్ మెకానిక్ అసోసియేషన్ పేర్కొన్నారు. చిలకలూరుపేట మిత్రా మోటార్ సైకిల్ మెకానిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని పట్టణంలోని గాంధీ పార్క్ వద్ద ఉన్న వారి కార్యాలయంలో ఎన్నుకున్నారు. ప్రభుత్వం నుంచి అన్ని వర్గాల వారికి చేయూత అందుతుందని, ఒక మోటార్ మెకానిక్ వృత్తి వారికే ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. చిలకలూరుపేట మిత్రా మోటార్ సైకిల్ మెకానిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక పట్టణంలోని వారి కార్యాలయంలో జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడిగా సుభానిని ఎన్నుకోగా, ఉపాధ్యక్షుడిగా ఇస్టాయిల్, కార్యదర్శిగా హోండా వలీ, జాయింట్ సెక్రటరీగా హోండా ఆరిఫ్, ట్రెజరర్గా షేక్ ముక్తుబ్ వలీ, సభ్యులుగా సిరాజ్, జలీల్, సాదిక్, సుభాని, సైదా, రహీం, రమేష్, మస్తాన్, కుమీర్, షరీఫ్, గణపవరం సుభానిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట మోటార్ సైకిల్ మెకానిక్స్ అసోసియేషన్గా ఏర్పడిన శ్రీ మిత్రా మోటార్ సైకిల్ మెకానిక్ అసోసియేషన్ 1995లో స్థాపించారండి. మాకంటే ముందు ఉన్న మెకానిక్లు. దీన్ని అప్పటి నుంచి మేము నిర్విరామంగా కొనసాగిస్తూ ఉన్నాము. ఇవాళ మా సంఘానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నాము. దానిలో మన సుభాని మేస్త్రి గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాము. వైస్ సెక్రటరీగా మా వలీని ఎన్నుకున్నాము. వీళ్ళందరి ఆధ్వర్యంలో మా యూనియన్ చాలా బాగా చక్కగా పనిచేసి అందరి మన్ననలు పొందుతుందని ఆశిస్తున్నాము. మేము ఎన్నో కార్యక్రమాలు మెకానికల్ స్వయంగా చేశాము. వాళ్ళ సహాయ సహకారాలు అందించాము. వాళ్ళ సహాయంతో యూనియన్ నడుస్తుంది. కాబట్టి దీన్ని మళ్ళీ మన వాళ్ళు ఇంకా ముందుకు తీసుకెళ్తారని, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తున్నాం.
కమిటీగా నన్ను ఎన్నుకున్నందుకు మా మెకానిక్ సోదరులందరికీ చాలా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. నూతన కమిటీగా నన్ను సెక్రటరీగా ఎన్నుకున్నారు. మిత్ర యూనియన్ అసోసియేషన్ తరఫు నుంచి నన్ను ఎన్నుకున్నందుకు మా యూనియన్ తరఫు నుంచి ఏది కావాలన్నా సరే సౌకర్యాలు అందిస్తామని చెప్పి కోరుకుంటున్నాను. నేను జాయింట్ సెక్రటరీ చేశాను కొత్త కమిటీగా. మిత్ర మోటార్ సైకిల్ మెకానిక్ అసోసియేషన్కి నేను మెంబర్గా పనిచేస్తున్నాను ఇంతకుముందు. ఇప్పుడు ట్రెజరీగా బాధ్యతలు అప్పగించారండి నాకు. దాన్ని సక్రమంగా పూర్తి చేస్తామని, సకాలంలో పనిచేస్తామని కోరుకుంటున్నాను. చిలుకూరుపేట మిత్ర యూనియన్ మెకానిక్ వర్కర్స్ తరఫు నుంచి నేను ఒక సభ్యుడిని. పాత కమిటీ 15 సంవత్సరాల నుంచి మా మాజీ ప్రెసిడెంట్ రవి గారు ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ కానీ బద్రు గారు, తర్వాత మేస్త్రి గారు, వీళ్ళందరూ ఇప్పటిదాకా సమర్థవంతంగా మాకు న్యాయం చేసి ముందుకు నడిపించారు. ఇంకా బాగా చేయాలని సరికొత్తగా అందరినీ సభ్యులు ఏర్పరిచి కొత్త కమిటీని ఎన్నుకున్నాం. ఇప్పుడు పాత కమిటీ కంటే ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ నూతన ప్రెసిడెంట్ గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. ఓకే. ప్రతి విద్యార్థికి వ్యక్తిగతంగా సమయం కేటాయించి వారి సామర్థ్యం అంచనా వేయాలని చిలకలూరుపేట మున్సిపల్ ప్రైమరీ స్కూల్స్ సూపర్వైజర్ పోటి శ్రీనివాసరావు ప్రధానోపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో వి లవ్ రీడింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 3, 4, 5 తరగతులు చదువుతున్న విద్యార్థులకు గ్రంథాలయ పుస్తకాలతో పాటు కథలు, గేయాలు, స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రలు తదితర పుస్తకాలు చదవడం గురించి అవగాహన కల్పించాలని మున్సిపల్ ప్రైమరీ స్కూల్స్ సూపర్వైజర్ పోటి శ్రీనివాసరావు తెలిపారు. చదవడం మా కష్టం కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో వి లవ్ రీడింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోటి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వినూత్న విద్యా కార్యక్రమం చదవడం మాకిష్టం ద్వారా గత 2 నెలలుగా ప్రతి ఆదివారం వివిధ పాఠశాలలో విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో పఠన సామర్థ్యాన్ని అంచనా వేయడానికై ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని అన్నారు. ఉపాధ్యాయులందరూ కూడా ప్రతి విద్యార్థికి వ్యక్తిగతంగా సమయం కేటాయించి వారి సామర్థ్యాన్ని అంచనా వేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు కె నాగమణి, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. చిలకలూరుపేట కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ ఫ్యాన్సీ ఆయిల్ స్వీట్స్ ట్రేడర్స్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ క్యాంప్ జరిగింది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కూనాల సుబ్రహ్మణ్యం అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ షేక్ గౌస్ మొహిద్దీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వినియోగదారులకు నాణ్యమైన సరుకులు అందించాలని రాష్ట్ర అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ షేక్ గౌస్ మొహిద్దీన్ సూచించారు. చిలకలూరుపేట కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ ఫ్యాన్సీ ఆయిల్ స్వీట్ ట్రేడర్స్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ క్యాంప్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రైనింగ్ అనంతరం ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సర్టిఫికేట్ ఉన్నవారు మాత్రమే దుకాణాలు పెట్టుకోవాలని అన్నారు. సర్టిఫికేట్ లేని దుకాణదారులకు నగదు జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందని హెచ్చరించారు. అనంతరం ట్రైనింగ్ అధికారి డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు, ట్రైనింగ్ మేనేజర్ చింతరాల సురేష్ దుకాణదారులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ సుందరరామరెడ్డి, స్థానిక వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి ఇనిషియేషన్స్ ప్రకారం ఈ ఫాస్టాగ్ సర్టిఫికేషన్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కోర్స్ ఒకటి ఈ చిలుకలూరుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది. దీనికి ముఖ్యంగా ఈ ఫాస్టాగ్ అనేది ఏదైతే ఉందో ఫుడ్ సేఫ్టీ అనేది ప్రతి ఒక్కరికి తాము చేసే వ్యాపారంలో, మనం చేసే కిరాణా వ్యాపారం కానివ్వండి, ఫ్యాన్సీ కానివ్వండి, అంటే ఆహార పదార్థాలకు సంబంధించి ఏ వ్యాపారం జరిపినా కానీ అందులో మనకు ప్రతిభ, నైపుణ్యత కలగాలి. అలా లేకుండా మనం ఏదో సాంప్రదాయబద్ధంగా చేసుకోవడం అనేది చెల్లదు. అది అందుకోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళందరికీ ట్రైనింగ్ చేయమనేది. అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ వారి ద్వారా వీళ్ళందరినీ కూడా ఒక ట్రైనింగ్ ఏర్పాటు చేసి వాళ్ళల్లో వారి బిజినెసెస్లో వాళ్ళని నైపుణ్యత కలిగించేసి అలా నైపుణ్యత వచ్చిన తర్వాత బిజినెస్ చేయడం అనేది ప్రజారోగ్య దృష్ట్యా మంచిదనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం మొత్తంగా ఏర్పాటు చేయడం జరిగింది.
సో ఈరోజు మొత్తం జిల్లా మొత్తంగా వ్యాప్తంగా మేము ఈ ట్రైనింగ్ క్యాంపులు దాదాపు 1200 మందికి చేయడం జరిగింది ఇప్పటివరకు కూడా. అలాగే ఈరోజు ఈ చిలుకలూరుపేటలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఇది రేపు ఉత్తరోత్తర కూడా ఒక లైసెన్స్ తీసుకోవాలా, ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ అంటే ఈ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. లేదంటే మాత్రం లైసెన్స్ వచ్చే అవకాశం లేదు. అలాగే ఎవరైతే లైసెన్సులు లేకుండా వ్యాపారాలు చేస్తుంటారో వాళ్ళు ఎవరైనా లైసెన్స్ తీసుకోదలుచుకుంటే మాత్రం ఇప్పుడు ఈ ట్రైనింగ్ వచ్చి తీసుకొని సర్టిఫికేట్ తీసుకొని ఆ సర్టిఫికేట్ తీసుకొని వచ్చిన తర్వాతనే లైసెన్స్ అనేది ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేయడం అనేది చట్టరీత్యా నేరం అన్నమాట. అలాగే వాళ్ళకి 6 నెలల జైలు శిక్ష ఉంది, 5 లక్షల వరకు జరిమానా ఉంది చట్టంలో. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము. ఈ ఛాంబర్ గారు అందరికీ మేము తెలియజేస్తాం. ఇందాక సుబ్రహ్మణ్యం గారు కూడా చెప్పారు, అందరూ కంపల్సరీగా లైసెన్స్ తీసుకొని చేయాలి వ్యాపారం అని. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా, వ్యాపారం చేసే ప్రతి వ్యక్తి కూడా ఇవన్నీ పాటించి, గైడ్లైన్స్ ఏవైతే మేము ఇస్తామో ఇవన్నీ కూడా పాటించి జాగ్రత్తగా వారి వారి వ్యాపారాలు నిర్వహించుకొని ప్రజారోగ్యానికి తోడ్పడతారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాం. ఈ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ కింద మనకి ట్రైనింగ్ క్లాసు, వ్యాపారస్తులకి ట్రైనింగ్ క్లాసులు ఇచ్చి వాళ్ళకి అవగాహన తెలియపరిచి గవర్నమెంట్ ద్వారా సర్టిఫికేట్ పొందిన తర్వాతనే ఫుడ్ లైసెన్స్ ఇవ్వబడుతుందని చెప్పేసి ఒక కాన్సెప్ట్ మీద ఇవాళ ట్రైనింగ్ క్లాస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ట్రైనింగ్ క్లాస్కి ఏఎఫ్సీ గారు, ఫుడ్ అసిస్టెంట్ కంట్రోల్ గారు, తర్వాత ఇన్స్పెక్టర్ గారు, అట్లాగే ఈ క్లాస్ మేనేజర్ గారు, క్లాస్ మెయింటైన్ చేసే మేనేజర్ గారు, వారి యొక్క ట్రైనింగ్ ఇచ్చే వారు చాగంటి ఆంజనేయులు గారు ఇచ్చేశారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ క్లాసు పూర్తిగా సక్సెస్ అయ్యి నా వ్యాపారస్తులందరూ కూడా అన్ని అవగాహన చేసుకొని, అన్నీ తెలుసుకొని ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ఎలా ఉండాలి, మనం ఎట్లా పాటించాలని తెలుసుకొని వారి దగ్గర నుంచి సర్టిఫికేట్ పొంది ఆ తర్వాత ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అయ్యి, మేము మా వ్యాపారస్తులు అటెండ్ అయ్యారు. అందరూ కూడా ఈ క్లాసులో ట్రైనింగ్ తీసుకొని సర్టిఫికేట్ పొంది లైసెన్సులు అనేది మేము రెన్యువల్ చేయించుకోవడానికి సంసిద్ధులై వచ్చాం. కాబట్టి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాం. ఓ గొప్ప సందేశాన్ని ఓ చిన్న కవిత రూపంలో వెల్లడించవచ్చని, ఆ సందేశం లక్షల మెదళ్లలో కదలిక తీసుకువస్తుందని ప్రముఖ కవి, రంగస్థల కళాకారులు విడుదల సాంబశివరావు అన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని స్థానిక శాఖ గ్రంథాలయంలో నిర్వహించిన ప్రపంచ కవిత దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సాహిత్యంలో కవిత్వానికి ప్రత్యేక స్థానం ఉందని ప్రముఖ కవి, రంగస్థల కళాకారులు విడుదల సాంబశివరావు తెలిపారు. పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారిని కావులు రమాదేవి అధ్యక్షతన నిర్వహించిన ప్రపంచ కవిత దినోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీ విమర్శకులు డాక్టర్ పివి సుబ్బారావు మాట్లాడుతూ, నేడు బహుళ ప్రజాదరణ పొందిన సాహితీ ప్రక్రియ కవిత్వమే అన్నారు. అయితే ప్రస్తుతం వచన కవిత్వం ఇబ్బడి ముబ్బడిగా వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు దార్లా బుజ్జిబాబు, గురులింగం, గ్రంథాలయ సిబ్బంది వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. మార్చి 21వ తేదీని ప్రకటించింది. ప్రతి దానికి ఒక ప్రాధాన్యం ఉంటుంది. అయితే మనకు భారతదేశంలో, ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు కవులకు ప్రాధాన్యం ఉన్నది. మనకు మొట్టమొదటి నుండి ప్రాధాన్యం ఉన్నది. శ్రీకృష్ణదేవరాయల వారు సాహితీ సంరంగణ సార్వభౌములుగా ఆయన కలం పట్టి ఎంత గొప్పగా కవిత్వం రాశారో, కత్తి పట్టి అంత గొప్పగా యుద్ధాలు చేశారు. అందుకే సాహితీ సంరంగణ సార్వభౌములు. సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. యుద్ధానికి వెళ్ళేప్పుడు ఆయన వెంట కవులను తీసుకెళ్ళేవాడు. అవసాని పెద్దన మాదయ్య గారి మలన వంటి కవులు ఆయన వెంట ఉండేవాడు. అక్కడ ఈ రాజుని, సైనికులను ప్రోత్సహించేవాడు, ప్రేరేపించేవాడు యుద్ధం బాగా చేయడానికి. అందులో సమర కవిత్వం అనేది ప్రత్యేకించి మన తెలుగు సాహిత్యంలో ఉన్నది. అదైతే విదేశాల్లో అంత ప్రాధాన్యత లేదు. 18వ శతాబ్ది తర్వాత కొంత ఈ ప్రాధాన్యం వచ్చింది. అయితే మహాకవి షేక్స్పియర్ లాంటి వారు ఆంగ్ల సాహిత్యంలో కవిత్వం ప్రపంచాన్ని ఏకం చేస్తుంది. కవిత్వం హృదయాలను ఏకం చేస్తుంది. కవిత్వం ద్వారా విభిన్న వర్గాలకు చెందిన వాళ్ళు ఒకరికొకరు వర్గ విషమ్యాలతో బాధపడుతూ ఒకరినొకరు శత్రువులాగా చూసుకుంటూ ఉన్న వాళ్ళకు, అలాంటి వాళ్ళు కూడా ఈ కవితా ధోరణి ద్వారా ఏకమవుతారు. కవిత్వంలో అంత గొప్పతనం ఉంది. ఈ మధ్య మనం చూసాం 2020
మార్చి 23వ తేదీ నాడు మనకు లాక్డౌన్ ప్రకటించారు. లాక్డౌన్ ప్రకటించినప్పుడు ప్రపంచమంతా ఏకమైంది. ప్రపంచమంతా ఏకమైనడానికి కారణం ఈ కవిత్వం అని నేను ఘంటాపథంగా చెప్పగలను. ఎందుకంటే ప్రపంచం ఏదో అయిపోతుంది, మృత్యువు మన ముంగిడికి వస్తుంది అని భయపడుతూ ప్రపంచ వ్యాపితంగా ఈ కవులు రచయితలు అందరూ ఏకం కావాలా, అందరూ సర్వమానవాళి శ్రేయస్సును కోరాలా అనేటువంటి అభిప్రాయంతో, దృక్పథంతో కవిత్వాలు రాశారు. కవిత్వాల మీద ఎన్నో పత్రికలు పోటీలు నిర్వహించాయి. నేను ఆ సందర్భంగా నేను చేసిన పని ఏంటంటే, అందరికంటే ముందు కవిత్వం రాసిన వాడిని నేనే. మార్చి 23వ తారీఖు నాడు లాక్డౌన్ ప్రకటిస్తే నేను రాసిన కవిత మార్చి 29వ తారీఖు ఆదివారం నాడు వార్తాపత్రికలో ప్రకటించబడింది. ఆదివారం పత్రికలో అందరూ చాలామంది మిత్రులు అన్నారు, అందరికంటే ముందు స్పందించిన కవివయ్యా నువ్వు అని చాలామంది సాహితీవేత్తలు, సాహితీ మిత్రులు నన్ను అభినందించారు. ఆ కవిత్వాన్ని ఒక్కసారి మీకు నేను వినిపిస్తాను. విశ్వమానవాళి ఏకమైన వేళ, విశ్వమానవులందరూ దేశాలు కొట్టుకు చస్తున్నాయి. అయినా కానీ ఈ కరోనా మృత్యువును చూసి భయపడి అందరూ ఒకటైపోయారు. ఒకరి మీద ఒకరు ప్రేమను పెంచుకున్నారు, పంచుకున్నారు. విశ్వమానవాళి ఏకమైన వేళ, ఇప్పుడు అంతటా నిశ్శబ్దం, ఇక్కడంతా శూన్యం. భయం గుప్పెటలో విశ్వమానవుడు, మృత్యు భయంతో విశాల విశ్వం కంపిస్తోన్న వేళ, నిన్న మొన్నటి కుల పోరాటాలు, మతమౌఢ్యాలు, ప్రాంతీయ విభేదాలు, కొట్టుకు చావటాలు, జిహాదుల ప్రేరణలు, టెర్రరిస్టు మోకల దారుణ మరణకాండలు అన్నీ హుష్కాకి ప్రపంచ దేశాలన్నీ ఆధిపత్య పోరుకు సంసిద్ధమై అణుబాంబుల సంపత్తో ఒకరిని మరొకరు చంపుకోవడానికి ప్రణాళికలు రచించుకుంటున్న వేళ, కంటికి కనిపించిన సూక్ష్మణ జీవి సమస్త మానవాళి ముంగిట మరణ మృదంగ ఘోష వినిపిస్తోంది. హాహాకారాలు లేని నిశ్శబ్ద మరణం ప్రపంచ మానవాళిని ప్రేమగా కౌగిలించుకుంటున్న వేళ, అజ్ఞాత శత్రువును జయించడం కోసం ప్రపంచ మానవులారా ఏకం కండి అనే నినాదం ఏకస్వర నాదమై భూమి నలుచెరగలా ప్రతిఫలిస్తోంది. శత్రువులందరూ మిత్రులై చేయి ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిసి న్యూస్. నమస్కారం.